నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే అండి, న్యూమరాలజీ ప్రకారం అసలు ఏం చెప్తా ఉంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఆ పరంగా చూసుకున్నా, అండ్ దాంతోపాటు మీ దగ్గర సక్సెస్ స్టోరీస్ చాలా వచ్చుంటాయి కదా, అంటే సక్సెస్ అయినటువంటి పీపుల్. సో వాళ్ళు పర్టికులర్గా మీ దగ్గరకు వచ్చిన తర్వాత చూసినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి? సో ఈరోజు ఇంకొక లెటర్ ఎస్ గురించి, ఎందుకంటే ఉన్న పేర్లలో ఎక్కువ పేర్లు లెటర్ ఎస్వే ఉంటాయి. అండ్ లెటర్ ఎస్తో అమ్మాయిల పేర్లు ఉండడం చాలా ప్రమాదకరం. పర్ఫెక్ట్గా ఉంటే లైఫ్ అంతా ఆనందం. అంటే వీళ్ళు ఎస్ వాళ్ళు తొందరగా స్టార్ట్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళి పడిపోతారు. ఒక రేంజ్కి వెళ్ళి పడిపోకుండా ఉండాలంటే దైవ రక్షణ అవసరం. ఆ రక్షణే న్యూమరాలజీ. సో ఈ అమ్మాయి పేరు సరిత, SARITHA. సో లెటర్ ఎస్తో ఉండడం ప్రమాదకరం అని మన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంది. క్యూరియాసిటీతో 1 month బ్యాక్ నాకు పేరు పెట్టడం, సరిత పేరులో SARITHAలో 31 నంబర్. ఎస్ అంటే 1, ఏ అంటే 1, ఆర్ అంటే 9, ఐ అంటే 9, టీ అంటే 2, హెచ్ అంటే 8, ఏ అంటే 1, 31వ నంబర్. అకాల మృత్యు నంబర్, సడన్ కొలాప్స్ నంబర్, సడన్ డెత్ నంబర్. సో ఈ సరిత ఏజ్ 42 years ఏజ్. ఈమెకి హెల్త్ సరిగా ఉండేది కాదు. సో ఈమెకి అనుమానం వచ్చింది, అంటే న్యూమరాలజీ వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉంది. సో వాళ్ళ భర్తకు చెప్పింది చేయించుకుందాము అంటే, ఇదేం నమ్ముతాములే, మళ్ళీ చూద్దాములే అని చెప్పాడు. సో ఈమెకి సడన్గా చెస్ట్లో ఒక మాస్ లాగా తెలుస్తుంది అన్నమాట, ఒక లంప్ స్వెల్లింగ్ అంటే మాస్. సో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంది, అపోలో హాస్పిటల్కి చెక్ చేసుకుంటే ఇది 5 needle యాస్పిరేషన్ చేయాలి, నార్మల్ అవ్వచ్చు, ఇది క్యాన్సర్ గడ్డ కూడా కావచ్చు, ఇది కామన్, అమ్మాయిలకి కామన్. సో మేము టెస్ట్లన్నీ చేస్తాము, రిపోర్ట్లు వచ్చాక దాన్ని బట్టి నార్మల్ అయితే ఏం అవసరం లేదు, బట్ ప్రాబ్లం ఉంటే మాత్రం క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ అమ్మాయి వెంటనే నా దగ్గర రావడం జరిగింది. అన్న ఇలా అయ్యింది, మీరు ఆల్రెడీ వాయిస్ ఇచ్చారు, బట్ మేము చిన్నగా తీసుకుందాం అనుకున్నాము, ఇంత లోపల ఇలా అయ్యింది అనేసి. భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసినప్పుడు ప్రమాదం ఉంది, ఈ ఏజ్లో లేదు. కరెక్షన్ చేసుకోకపోతే ఇంకో 10 years తర్వాత నిజంగానే ప్రమాదమైన జబ్బులు ఉన్నాయి. సో నేను చెప్పాను, అమ్మ మీ పేరులో స్పెల్లింగ్ ఇలా ఉండాలి, ఇలా వాడుకుంటే లైఫ్ బాగుంటుంది, లక్కీ స్టోన్స్ వెంటనే తీసుకోమని చెప్పాను. 3 daysలోనే స్టోన్స్ తెప్పించాను సరిత గారికి. సో 3 daysలోనే మెడలో వేసుకోమన్నాను. అంటే పవిత్రమైన స్థానం మంగళసూత్రం గుండెల మీద ఉన్నప్పుడు మెదడికి గుండెకి మంచి సిగ్నల్స్ ఇస్తాయి. సో ఆమెకి టెన్షన్గానే ఉంది. సో కోర్స్ స్టార్ట్ చేసినాక వెళ్ళింది హాస్పిటల్ టెస్టులు చేసుకోవడానికి. సో 10 days అయిన తర్వాత టెస్టులకి వెళ్ళింది, FNSC చేయించుకుంది, మ్యామోగ్రఫీ చేయించుకుంది. ఇంటికి కొంచెం ధైర్యంగా వచ్చింది. సో రిపోర్ట్స్ వచ్చాక చూసుకుంది, అవి నార్మల్ అని వచ్చింది. సో మళ్ళీ వచ్చి దాన్ని కలిసింది, అన్నా అని, అమ్మ నీకు కరెక్షన్ చేసుకోకపోతే ఇంకొక 9-10 ఏళ్లలో గండం ఉంది, దాన్ని తప్పించడానికే ఈ పేరులో అక్షరం మార్చాము. సో ఈ కోర్స్ రాసుకుంటా ఉండు, ఎలాంటి ప్రమాదం జరగదు, నీకు నీ పేరే శ్రీరామరక్ష. చాలామంది రామకోటి రాస్తుంటారు. రామకోటి రాయడం వల్ల మనకు మనశ్శాంతి వస్తుంది. మన పేరు మనం రాయడం వల్ల మనశ్శాంతితో పాటు డబ్బు, పేరు, కీర్తి, ఆయుష్ కూడా లభిస్తుంది. సో కోర్స్ ఎంత నీట్గా రాసుకుంటే లైఫ్ అంత బాగుంటుంది. సరిత గారు ఇప్పుడు చాలా బాగున్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. అంతకుముందు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఏమీ రావడం లేదు. ఈ న్యూమరాలజీ కరెక్షన్స్ వల్ల నేను చాలా బాగున్నాను అని చాలాసార్లు నాకు చాలా చెప్పారు. సో ఇలా సరితలు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతుంటారు, సడన్ బ్యాడ్ అవుతుంటుంది. మీ పేరులో 100% సరితాలకి కరెక్షన్ అవసరము. సో మీ పేరు లెటర్ ఎస్తో ఉంటే వెంటనే అదర్ కరెక్షన్ చేయించుకోండి. ఎస్తో ఉండి మీ పేరు సరిత అయితే అస్సలు లేట్ చేయకండి. ఫ్యూచర్లో రాబోయే సమస్యల్ని మనం ఇప్పుడే తొలగించుకుందాము, బైపాస్ రూట్లో తప్పించుకొని వెళ్దాము. గండాల్ని, ఆరోగ్య సమస్యల్ని తప్పించేది పేరులో బలం మాత్రమే. పేరులో సంఖ్యాబలం ఎంత బాగుంటుందో మన లైఫ్ అంత బాగుంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ సరిత గారు. కొన్ని వేల మంది సరితాలు నా దగ్గర కరెక్షన్ తీసుకొని ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. సో మీకు ఇలాంటి సమస్యలు ఏదున్నా
అసలు లెటర్ ఎస్ వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లెటర్ ఎస్ వాళ్ళు లేట్ చేయకుండా చేసుకోండి, మీ లైఫ్ చక్కగా ఉండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి సంబంధించింది అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో చాలా మందికి పేరులో బలం ఉందా లేదా, సో మొదటి 20-23 ఏళ్ళు మన జీవితం అంతా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. వాళ్ళు కారులో తిరిగితే మనం కారులో తిరుగుతాం, స్కూటర్లో తిరిగితే స్కూటర్లో తిరుగుతాము, విమానాలు తిరిగితే విమానాలు తిరుగుతాం. సో దాంట్లో మన గొప్పతనం ఏమి లేదు. మన జీవితము మన కాళ్ళ మీద నిలబడ్డాక బాగుండాలి. సో మొన్న ఒక అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి పేరు పెట్టండి. నేను మామూలుగా ఏమంటానంటే 20 ఇయర్స్ ముందు లైఫ్ గురించి తెలియదు కాబట్టి చిన్నపిల్లలకి వాయిస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకోండి, చక్కగా ఉన్నా అని చెప్తాడు, నా సంపాదన తింటూ నా కారులో తిరుగుతూ నాకేమి అడిగినప్పుడు అంతా డబ్బులు ఇస్తాం కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను సొంతంగా పెళ్లి చేసుకొని అతను లీడ్ చేస్తూ భార్యను చాక్కుంటూ ఆయన డబ్బులతో బతికినప్పుడే అతని జీవితం స్టార్ట్ అయినట్టు. సో ఇది ఎలా తెలుస్తుందంటే ఒక 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆ పేరులో ఈ సంఖ్య ఉందండి, ఇలా ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10-14 ఏళ్ళ పిల్లలకి 12 ఏళ్ళ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? పేరెంట్స్కి అరే బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. 30 ఏళ్ళకి షుగర్లు, 25కి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. సో ఏదైనా సరే ఆఫ్టర్ 25 పేరు పెడితే పేరు ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమైనా వస్తుందా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, యాక్సిడెంట్స్ అవుతాయా, ఆర్థికంగా కొలాప్స్ అయిపోతాడా, ప్రిడిక్ట్ చేసేది సంఖ్యాశాస్త్రం. జరగబోయే ప్రమాదాన్ని చెప్పేది, అది నివారించడానికి పేర్ల అక్షరం మార్పు చేసుకుంటే, ఇలా పోతే యాక్సిడెంట్ బైపాస్లో తీసుకెళ్ళి గమ్యాన్ని చేర్చేది సంఖ్యాశాస్త్రం. చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి, పేర్లు మార్చి పెళ్లి చేసేస్తుంటారు. లక్ష్మి అంటే పెళ్లి కాదు, లలితాన్ని మార్చి పెళ్లి చేసేయడం, లేదా ఇంకో పేరు. ఇవి చాలా లక్షలమ చూశాను నేను. పేరు మారిస్తే జాతకం మారుతుంది. ఇక్కడ నేను అక్షరం మార్చి జాతకాన్ని మారుస్తున్నాను. సో అద్భుతమైన శక్తి సంఖ్యాశాస్త్రంకి ఉంది. 38 లక్షల మంది పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. మీరు మీ పేరు బాగుందా తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరు బాగుందా బాగాలేదు, బాగుంటే బాగుంది అని చెప్తాను, బాగాలేకపోతే ఏం బాగాలేదు, ఏ నంబర్ వల్ల బాగాలేదు, ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ కానీ మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్, ఒక వీక్కి ఓన్లీ 7 to 10 అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ముందే బుక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగలేదని చెప్తా కదా, వాళ్ళు బుక్ చేసుకోండి. బాగుందన్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు. సో మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కన్నడలో, మలయాళం పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. కరెక్షన్ అవసరమా లేదా, అవసరం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. డైరెక్ట్గా మణికొండలో కలవడానికి నంబర్ ఇస్తాను, ఈ నంబర్ కాల్ చేస్తే మణికొండలో సండేకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. 8688068888 8688068888. సో మీ పేరులో చిన్ని మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు. అండ్ లక్షలాది మంది మన కరెక్షన్స్తో విజయం సాధించారు. మీరు కరెక్షన్ చేసుకోండి. కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిందంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు. అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు. అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.